హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ వాక్తో మేము ముందుకు వచ్చేసానండి. మా తమ్ముడు పెళ్ళికి ముందు ఇలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా గణపతి హోమం అయితే నిర్వహించారు. ఒకసారి మీకు ఆ వీడియో చూపిద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అందుకనే ముందు ఆ గణపతితో స్టార్ట్ చేశానండి వీడియో. ఓం గం గణపతియే నమః. ఈ గణపతి హోమం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి చేసుకున్న వాళ్ళకి. చూశారు కదా, తను మా తమ్ముడు, వెనకాల ఉన్నది మా నాన్న. ఈ గణపతి హోమాన్ని పెళ్ళికి ముందే చేసుకుంటారండి ఇక్కడ అబ్బాయి వాళ్ళ ఇంట్లో. ఇలా చేసుకోవడం వల్ల పెళ్ళి ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా జరుగుతుంది, మంచి ఫలితం ఉంటుందని ఒక నమ్మకంతో అయితే ఈ గణపతి హోమాన్ని అయితే చేసుకుంటారు. ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో చేయించుకున్నాం మేము పూజ. అప్పుడు 20 years బ్యాక్ గృహప్రవేశం అప్పుడు కూడా మేము పూజ చేయించుకోలేదు, హోమం అది. అందుకని ఒక్కసారి చేయించుకుంటే మంచి జరుగుతుంది కదా అని మా నాన్న అనుకోవడం వల్ల ఇలా అయితే గణపతి హోమం అయితే మేమైతే ఇలా ఏర్పాటు చేసుకొని గణపతి హోమం అయితే నిర్వహించుకున్నాము. చూశారు కదా, ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ఆ శివపార్వతుల ఫోటోని అయితే పెట్టి కలశ స్థాపన అయితే చేస్తున్నారు. ఇక్కడ నవగ్రహాల హోమం తర్వాత గణపతి హోమం రెండు కలిపి అయితే చేస్తున్నారండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా పెళ్లి కుమారుని కూర్చోబెట్టి అయితే పూజ చేస్తున్నారు వాళ్ళు. వాస్తు దోషాలు అలాంటివన్నీ లేకుండా పెళ్లి నిర్విఘ్నంగా జరగాలని ఇలా పెళ్లి కుమారుడితో అయితే పూజ అయితే చేస్తున్నారు. మనకి ఇంట్లో ఎప్పుడైనా బాగోలేదు అనిపించినప్పుడైనా కానీ, మనకి సరిగ్గా ఏమైనా కార్యక్రమాలు జరగట్లేదు, అన్ని ఆటంకాలు వస్తున్నాయి అన్నప్పుడు కూడా ఇలా గణపతి హోమం చేసుకుంటే కనుక చాలా మంచి జరుగుతుందండి. ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా మన పనులు అయితే జరిగిపోతాయి. అంత పవర్ఫుల్ ఉంటుంది ఈ గణపతి హోమం అయితే. ఇలా గణపతి హోమాన్ని నిర్వహించుకోవడం వల్ల శ్రేయస్సు, సంపద కూడా అన్నీ వృద్ధి చెందుతాయండి. అందుకని ఇలా గణపతి హోమాన్ని అయితే చేసుకుంటారు చాలామంది. మేము ఎప్పుడో ఇళ్ళల్లో గృహప్రవేశం చేయించుకున్నప్పుడు ఇలా లక్ష్మీ గణపతి హోమం అయితే చేయించుకున్నాము. తర్వాత ఎలాగో మనకి పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం అనేది అందరూ చేయించుకుంటారు కదా. కాకపోతే కొంతమంది ఇలా గణపతి హోమం కూడా చేయించుకుంటే మంచి జరుగుతుంది, ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా పెళ్లి జరుగుతుంది. అంతేకాకుండా మనకి శ్రేయస్సు, సంపద అన్నీ కూడా వృద్ధి చెందుతాయని ఇలా అయితే గణపతి హోమం చేయించుకుంటారు. చూశారు కదా, ఇలా ఫస్ట్ అయితే ఇలా పెళ్లి కుమారుడితోనే హోమానికన్నా ముందు ఇలా పూజ అయితే చేయించి నవగ్రహాలకైతే ఇలా చేస్తున్నారండి మొత్తం కలశ స్థాపన కూడా. తర్వాత ఇక్కడేమో హోమగుండానికైతే ఇలా రెడీ చేశారండి. ఇటుకరాళ్ళు అవి పెట్టుకొని కింద ఇసుక పోసుకొని హోమగుండానికైతే రెడీ చేశారు. మాకైతే మొత్తం అన్నీ కూడా హోమానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇలా పంతులు గారే తీసుకొచ్చారండి. మొత్తం ముగ్గురు వచ్చారు. ఇలా ముగ్గురు అయితే హోమాన్ని అయితే నిర్వహించారు. అక్కడ మా తమ్ముడితోనేమో ఇంకొక పంతులు గారు అయితే అలా కలశ స్థాపన చేయిస్తున్నారు కదా. ఇంకొక ఆయన ఇలా మా అమ్మ నాన్న అయితే ఇక్కడ హోమానికి కూర్చోబెట్టారండి. అక్కడేమో మా తమ్ముడు అయితే కలశ స్థాపన పూజ దగ్గర ఉన్నాడు. వాడు ప్రస్తుతానికైతే ఇక్కడ హోమం అయితే స్టార్ట్ చేశారు. తర్వాత తను వచ్చి జాయిన్ అవుతాడు. అందుకని ఇలా మా అమ్మ మా నాన్నతో అయితే ఇలా హోమం అయితే స్టార్ట్ చేశారు. చూశారు కదా, మొత్తం అయితే ఇలా ముగ్గురు పంతులు వచ్చారు. ముగ్గురు పంతులతోనే ఇలా హోమాన్ని అయితే నిర్వహిస్తున్నారండి. అక్కడ కలశ స్థాపన పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ పెళ్లి కుమారుని తీసుకొచ్చి ఇక్కడైతే హోమం దగ్గర అయితే పూజ నిర్వహిస్తున్నారు. చూడండి, ఇది ఆల్మోస్ట్ మాకు ఇది తెల్లవారుజామున జరిగిన కార్యక్రమం అండి. ఇదంతా కూడా అందుకనే ఇలా చీకటిగా కనిపిస్తుంది మీకు. నార్మల్గా అయితే ఈ హోమాలన్నీ కూడా తెల్లారే చేస్తారు మనకి తెల్లవారుజామున. ఇది 3 o'clockకి మేము ఇంట్లో చేసుకున్న హోమం అండి. ఇది మాకైతే 3 hours అయితే ఈ హోమానికి అయితే పట్టింది. ఇలా అయితే మొత్తం ఇక్కడ కలశ స్థాపన అయితే నిర్వహించారు కదా. కలశం పెట్టుకొని నవగ్రహాలన్నీ కూడా ఇలా కలశంలోకి ఆవాహన చేసుకుంటారు. అంతేకాకుండా గ్రామ దేవతల
పేర్లు కూడా చదువుకొని ఇక్కడ కలశ స్థాపన అయితే చేస్తారండి. అక్కడ హోమం జరుగుతుంది కదా, ఇక్కడైతే కొంతమంది అయితే మేము ఇలా గుడికి అయితే వచ్చామండి. ఇక్కడ పెళ్లి కొడుకుని చేసే ముందైతే ఇలా గుళ్ళకి వచ్చి గుళ్ళో అయితే ఇలా స్వామివారికి ఇలా పానకము, వడపప్పు, అలాగే కొబ్బరికాయలు అయితే స్వామివారికి అయితే ఇలా నైవేద్యంగా పెడతాము. ఇలా తీసుకొని వచ్చి అలాగే అమ్మాయి కట్టుకునే చీరలు కూడా అన్నీ పెళ్లిపట్టు చీరలు అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి గుళ్ళో అయితే పెడతామండి. ఇదైతే రామాలయం అండి. ఇది ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దేవుడికి అయితే సమర్పిస్తున్నారు. ఇక్కడ మా ఊరి ఆనవాయితీ ప్రకారం అయితే పెళ్లి కొడుకుని చేసే ముందే ఇలా అయితే గుడికి వచ్చి ఆ గుళ్ళో ఇలా రాముల వారికి కానీ, తర్వాత దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంది మాకు ఇక్కడ, అలాగే మా ఊరి గ్రామ దేవత గంగారమ్మ నూకాలమ్మ టెంపుల్ ఉందండి. అక్కడికి కూడా ఇలా మొత్తం కూడా అమ్మాయి కట్టుకునే పెళ్లి చీరతో సహా మొత్తం అన్నీ కూడా ఇలా గుళ్ళకైతే తీసుకెళ్తారండి. అక్కడ మనకి విలేజ్లో ఏ టెంపుల్స్ అయితే ఉన్నాయో అన్ని టెంపుల్స్కి అయితే ఇలా అన్నీ తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి నైవేద్యంగా అయితే సమర్పిస్తారు. మొత్తం అన్నీ కూడా ఇలా ఎవరింట్లో పెళ్లి జరిగినా కూడా ఇదే ఆనవాయితీగా అందరూ అయితే ఇలాగే చేస్తారండి. మాకైతే ఇక్కడ విలేజ్లో చూసారు కదా, మళ్ళీ నేను అక్కడ నుండి ఇక్కడికైతే వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికైతే. ఇక్కడ హోమం జరిగే దగ్గరికి ఇక్కడ పూజ జరుగుతుంది కదా, కలశ స్థాపన పూజ, ఇక్కడికైతే వచ్చానండి. అక్కడ నుండి నాకు ఫోన్ చేశారు, ఇక్కడికి వచ్చి హారతి ఇచ్చి తర్వాత స్నానం చేయించాలని. ఇక్కడ నేనైతే మళ్ళీ దానికోసం అయితే ఇక్కడికి రిటర్న్ వచ్చాను. మళ్ళీ ఇలా హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్దవాళ్ళతో అయితే ఇక్కడ అక్షంతలు అయితే వేయిస్తున్నారు ఇక్కడ పెళ్లి కుమారుడికి. హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం అది అయిన తర్వాత మళ్ళీ అయితే నేను అక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్ళానండి. ఇదంతా కూడా ఇక్కడ హారతి అయితే ఇవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ స్వామివారి ఫోటోని అయితే తీసుకొని దేవుడి గదిలో అయితే పెట్టమని చెప్పి నాకైతే ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇలా మొత్తం పూజ అయిపోయిన తర్వాత స్నానానికి అయితే తీసుకెళ్ళమని చెప్పారండి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అన్నాను కదా, ఇక్కడ మా మావయ్య వాళ్ళు ఉంటే వాళ్ళందరూ అయితే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. మా మావయ్య ఇంకా మా బావ అలాగే మా పెద్దమ్మ ఇక్కడ ఉన్నారండి. కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే ఇక్కడ పెళ్ళికొడుకు మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అందరూ కూడా.
తర్వాత ఇప్పుడు ఇలా బయటకైతే తీసుకొచ్చి స్నానం అయితే చేపిస్తున్నారండి ఇక్కడ పంతులు గారు. హోమం చేసిన తర్వాత ఇలా నవగ్రహాల పూజ చేసిన తర్వాత ఇలా స్నానం అయితే చేయాలంట. స్నానం అయితే ఇలా బయటకు తీసుకొచ్చి ఇలా అయితే స్నానం చేపిస్తున్నారు ఆయన. ఇలా స్నానం చేయించిన తర్వాత ఆయన ఒక చెంబుతో పోసిన తర్వాత నన్ను అయితే పోయమని చెప్పారు మిగిలిందంతా. ఇలా ఒకసారి ఇలా హోమం చేసిన తర్వాత అయితే ఇలా స్నానం అయితే చేయమని చెప్పారండి. ఇలా పూజ అయ్యింది కదా, హోమం చేసిన వాళ్ళు కాకుండా ఇలా నవగ్రహాల దగ్గర పూజ చేసిన వాళ్ళు మాత్రం స్నానం చేయమని చెప్పారు. తర్వాత నార్మల్గా పెళ్లి కొడుకుని చేసే ముందు అయితే తనైతే మళ్ళీ స్నానం అయితే చేశాడు మళ్ళీ పసుపుతో. చూశారు కదా. తర్వాత నేనైతే ఇక్కడ ఇది నూకాలమ్మ తల్లి దగ్గరదండి ఇది. తర్వాత ఇలా మా తమ్ముడిని ఇలా పెళ్ళికొడుకుని అయితే చేశారు. ఆ పెళ్ళికొడుకుని చేసిన వీడియో అండి ఇది. చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేశాను. నేను మొత్తం అయితే తీయలేదు కానీ మా చిన్న బాబుని అయితే ఇలా పెళ్ళికొడుకునిగా కూర్చోబెట్టారు, తోడి పెళ్ళికొడుకుగా. తర్వాత పెళ్ళికొడుకుని చేయడం అయిపోయిన తర్వాత ఇలా మధ్యాహ్నం అయితే కంకణాలు అయితే కట్టుకుంటారండి. ఇలా పెళ్ళికొడుకే కాకుండా తల్లిదండ్రులు కూడా ఇలా ఒక 5 ముత్తైదులు కూర్చొని ఇలా అన్నం పెట్టుకొని ఇలా కంకణాలు అయితే కట్టుకుంటారండి. దీంట్లో అయితే మెయిన్గా పప్పు అన్నం అయితే ఖచ్చితంగా వేస్తారు. ఇలా విస్తరాకుల్లో వడ్డించుకొని పప్పు అన్నం స్వీటు అన్నీ వడ్డించుకున్న తర్వాత ఇలా కంకణాలు అయితే కట్టుకుంటారు తినే ముందే. చూసారు కదా. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, తర్వాత ఏమో తను మా అక్క, తను కంకణాలు అయితే కడుగుతుంది వాళ్ళిద్దరికి కూడా. ముందు పెళ్ళికొడుకు కొట్టను కట్టడం అయిన తర్వాత మా నాన్నకి, మా అమ్మకి ఇద్దరికి అయితే కడుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.